అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ని ఎస్ఓటి పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. హైదరాబాద్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కానీ, మహిళా సంఘాల నుంచి కానీ, మహిళా కమిషన్ నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. ఆ యువతికి అండగా అయితే నిలుస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం జానీ మాస్టర్ వైపు కూడా చాలామంది అండగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ట్వీట్లు పెడతా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు, కొంతమంది వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. జానీ మాస్టర్ పైన కావాలనే ఆ యువతని రెచ్చగొట్టించి ఇలాంటి ఆరోపణలు చేయించి జానీ మాస్టర్ కెరీర్ని నాశనం చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయి అని ఈ వెర్షన్ కూడా నడుస్తూ ఉంది. ఒక జర్నలిస్ట్గా ఒక్క వెర్షనే కాదు కదా, ఎన్ని వెర్షన్లు ఉన్నాయో ఇటు సైడ్ వెర్షన్ కూడా జనం ముందు పెట్టాల్సి ఉంటుంది. సహజంగా ఒక మహిళ, ఒక పురుషుడు, ఒక యువతి, ఒక యువకుడు, వీళ్ళ మధ్య ఇలాంటి అంటే అత్యాచారం కానీ, అత్యాచార యత్నం కానీ, లైంగిక వేధింపులు కానీ అని ఏవైనా ఆరోపణలు కానీ, ఇలాంటి కేసులు కానీ వచ్చినప్పుడు సమాజం అంతా ఖచ్చితంగా మహిళ వైపే నిలబడుతుంది. డౌటే లేదు దాంట్లో ఏమాత్రం. ఎందుకంటే అది కూడా నిజమే, సమాజంలో మోసానికి గురయ్యే వాళ్ళు మహిళలే ఎక్కువగా ఉంటారు. అక్కడక్కడ కొంతమంది యువకులు, కొంతమంది పురుషులు కూడా ఉంటారు. 100% మహిళలే మోసపోతారని చెప్పలేము. కొంతమంది పురుషులు, యువకులు కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మన సమాజం ఖచ్చితంగా యువతల వైపే, మహిళల వైపే నిలుస్తుంది. నిలవాలి కూడా, ఖచ్చితంగా నిలవాలి. ఎందుకంటే ఇంకా ఈ సమాజంలో మహిళలకి పూర్తి స్థాయిలో రక్షణ లేదు, భద్రత లేదు. కాబట్టి ఖచ్చితంగా నిలవాల్సి ఉంటుంది. కానీ రెండు వైపులా చూడాలి. నాణానికి రెండు వైపులా ఏముందో కూడా ఆలోచించాలని సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ క్రమంలో మెగా బ్రదర్, జనసేన పార్టీ నాయకులు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అదే జానీ మాస్టర్ను ఉద్దేశించే చేశారు అనేది కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయన ఏమని ట్వీట్ చేశారు అంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దెర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు ఏ స్టోరీ, యువర్స్, దర్స్ అండ్ ద ట్రూత్ అని రాబర్ట్ ఎవాన్స్ ఆయన చెప్పిన ఒక అంశాన్ని ఆయన ఇక్కడ ట్వీట్లో ప్రస్తావించారు. అంటే మీరు వినేదంతా నమ్మకండి. ఎప్పుడు కూడా ఒక కథకి, కథనానికి ఏదైనా సరే 3 సైడ్లు ఉంటాయి. ఒకటేంటి నేను చెప్పేది, ఇంకోటేంటి ఎదుటి వాళ్ళు చెప్పేది, యువతల నుంచి ఒక సైడు, అవతల నుంచి ఒక సైడు, మూడోది ఏంటి నిజం. ఇలా 3 వెర్షన్లు ఉంటాయి. కాబట్టి వినేదంతా నమ్మకండి అని ఒక ట్వీట్ చేశారు. అదే క్రమంలో మరొకటి ఏంటంటే, నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ until her or she has been found guilty of that crime by a court of law. సర్ విలియం గ్యారో. ఏ పర్సన్ అయినా, అంటే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, యువతైనా, పురుషుడైనా సరే, ఎవరైనా సరే, ఆ నేరం ఏదైతే ఆరోపించబడిందో ఆ నేరం రుజువు కానంత వరకు న్యాయస్థానాల్లో వాళ్ళు నిరపరాధిగానే పరిగణించాల్సి ఉంటుంది అనేది ఈ ట్వీట్ల యొక్క సారాంశం. అంటే పరోక్షంగా జానీ మాస్టర్ను ఉద్దేశించి, అంటే జానీ మాస్టర్ పైన ఏవైతే ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేస్తూ ఆల్రెడీ పోక్సో చట్టం, అంటే మైనర్ బాలికల పైన లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం పెడతారు. అత్యాచారంతో పాటు పోక్సో చట్టం ఇవి కూడా సెక్షన్లు పెట్టారు. సో ఆ యువత ఏదైతే ఫిర్యాదు చేసిందో, జానీ మాస్టర్ పైన కొన్ని మహిళా సంఘాలు, మహిళా కమిషన్ కూడా సీరియస్ అయిందో, దీంతో పాటుగా ఈ విషయంలో ఒక 2-3 రకాలు ఉండొచ్చు. వినేదంతా నమ్మకండి అని నాగబాబు గారి వెర్షన్లా కనిపిస్తూ ఉంది. అలాగే నేరం ఇంకా రుజువు కాలేదు కదా, నేరం ఎప్పుడు రుజువు అవుతుంది? దీనికి సంబంధించి అమ్మాయి ఏదైతే లెటర్లో ప్రస్తావించిందో, ఫిర్యాదులో తాను మైనర్గానే ఉండగానే తనపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, క్యారవాన్లో కూడా వేధింపులకు పాల్పడ్డాడు, అలాగే ముంబై తీసుకెళ్లాడు, హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు, మతం మార్చుకు నీ పెళ్లి చేసుకుంటా నిన్ను అని. దీనిపైన కూడా లవ్ జిహాద్ అని కూడా నడుస్తూ ఉంది. రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. కరాటే కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మరి దీంట్లో లవ్ జిహాద్ ఉందా లేదా, ఇవన్నీ ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. నిజంగానే మతం మార్చుకొని నేను పెళ్లి చేసుకుంటానని అన్నారా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. సో ఆ మైనర్గానే ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా సమర్పించాలి పోలీసులు, కోర్టులో రుజువు కావాలి, అప్పుడు శిక్ష పడుతుంది. సో అప్పటి వరకు అతను నిరపరాధే కదా, ఇవన్నీ రుజువు కాలేదు కదా ఇంకా అన్న వెర్షన్లో నాగబాబు గారు ట్వీట్ చేసినట్లు తెలుస్తూ ఉంది.
సో ఈ ట్వీట్ పైన కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది నాగబాబు గారి ట్వీట్కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఎస్, దీంట్లో ఏదో కుట్రకోణం ఉంది, ఆయన నిరపరాధే కదా, జానీ మాస్టర్ రుజువు చేయాలి కదా, తేలాలి కదా అనేవాళ్ళు కొంతమంది అయితే సహజంగానే అంటారు కదా, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, ఇలా ఎలా మాట్లాడతారు అని. నేను ముందుగానే చెప్తున్నాను, నాకు తల్లి ఉంది, చెల్లి ఉంది. ఆ బాధిత యువత ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారో మన సోదరు లాంటిదే. మన సోదరికి ఎలా కష్టం వస్తే మనం నిలబడతామో, ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిలబడాలి. సో అదే క్రమంలో రకరకాల వెర్షన్లు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడుకోవాలి. సో ఎందుకు నాగబాబు గారు ఈ అంశంలో రెస్పాండ్ అయ్యారు? ఆల్రెడీ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గంటల వ్యవధిలోనే ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి జానీ మాస్టర్ని సస్పెండ్ కూడా పక్కన కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ అంశంలో ఒక పెద్ద హీరో ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి అండగా నిలిచారు. అది కూడా అల్లు అర్జున్ పేరు నిన్న కూడా నేను ప్రస్తావించాను. ఆయన పేరే వినిపిస్తూ ఉంది, అల్లు అర్జున్ గారి పేరు. మంచి విషయమే, అభినందనీయమే అని మనం కూడా చెప్పాం. ఇలా అండగా నిలవాలి పెద్ద హీరోలు ఎవరైనా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన పాపం బాధిత మహిళలు యువతులు ఉంటే ఖచ్చితంగా నిలవాలి, అది వాళ్ళ బాధ్యత కూడా. అదే క్రమంలో సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది అల్లు అర్జున్ గారిని. మీ పుష్ప సినిమాలో మీ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఒక అమ్మాయి ఆత్మహత్యలో నిందితుడు కదా, అతను జైల్లో కూడా ఉన్నాడు కదా, మరి అతని పైన మరి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక అమ్మాయికి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని, టాలెంటెడ్ నటుడే అతను, దాంట్లో డౌట్ లేదు, టాలెంటెడ్ కొరియోగ్రాఫరే జానీ మాస్టర్ కూడా, నేషనల్ అవార్డు వచ్చింది. బట్ ప్రతిభ వేరు, నేరం వేరు. ప్రతిభ ఉన్నంత మాత్రాన నేరాన్ని తక్కువ చేసి చూడకూడదు కదా. ప్రతిభ వేరు, నేరం వేరు. మరి అమ్మాయి ఆత్మహత్యలో మరి నిందితుడైన వ్యక్తికి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చి సినిమాలో పెట్టుకున్నారు కదా, మరి ఆ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి కానీ కుటుంబానికి కానీ ఏమన్నా సహాయం చేశారా? మీరు నిజంగా అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఇంత నిక్కచ్చిగా, నీతిగా, నిజాయితీగా ఉంటే ఆ నటుడిని పక్కన పెట్టి ఆ నటుడి స్థానంలో మరొక నటుడిని తీసుకోవచ్చు కదా. అతనితో సినిమా కూడా తీశారు ప్రొడక్షన్లో. సో ఇలా కూడా సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. సో ఈ అమ్మాయి వెనకాల కొంతమంది కొరియోగ్రాఫర్లు, కొంతమంది హీరోలు ఉండి జానీ మాస్టర్ పైన పగ, కక్ష సాధించడానికే మరి పార్టీ వ్యవహారాల, ఇంకోట మరొక వ్యక్తి మీద పగ, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఏమన్నా ఉందా కొంతమందికి? సో అందుకనే ఇదంతా చేస్తూ ఉన్నారని నాగబాబు గారు కూడా ఎంటర్ అయ్యారా? మన ఫ్యాన్ వారు నడిచిద్దేమో మరి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి తరపున ప్రచారం చేశారు అప్పట్లో అల్లు అర్జున్ గారు. ఆ టైంలో నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రత్యర్థికి పక్కన నిలిచేవాడు మనవాడైనా పరాయివాడే, మన పక్కన ఉండేవాడు మనతో పాటు నడిచేవాడు పరాయివాడైనా సరే మనవాడే అని ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ ఎందుకు మరి ఆయన డిలీట్ కూడా చేశారు, పరోక్షంగానే పెట్టారు అప్పట్లో కూడా, ఎవరి పేరు తీయకుండా. అదే అల్లు అర్జున్ గురించి అనేది అప్పట్లో మనం వార్తలు చూసాం. ఇప్పుడు కూడా జానీ మాస్టర్కి పరోక్షంగా మద్దతు తెలుపుతూ నాగబాబు గారు ట్వీట్ పెట్టారు అని కూడా ప్రచారం నడుస్తూ ఉంది. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుందో కూడా చూడాలి. ఇదే క్రమంలో రెండు వెర్షన్లు ప్రధానంగా, ఇవి ముఖ్యమైన అంశాలు, నాణానికి రెండు వైపులా. ఒకవైపు ఏంటి, అమ్మాయి ఫిర్యాదులో 5-6 ఏళ్లుగా 2017లో డీ షోలోకి వచ్చారు, 2019లో ఆవిడ జానీ మాస్టర్ టీంలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా లైంగిక వేధింపులకు పాల్పడడం, ఇలాగే మతం మార్చుకో పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇదంతా కూడా నా మాట వినకపోతే సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని చెప్పడం, ఒకసారి మాట వినకపోతే అద్దం తలకేసి కొట్టడం, తనకి గాయం అవ్వడం. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసు, ఆవిడ కూడా తనపైన దాడి చేశారు అంటాం. తన ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డారు, చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పటం. ఇదంతా కూడా బాధితురాలి వెర్షన్. మహిళా కమిషన్ కూడా 40 పేజీల ఫిర్యాదు ఇచ్చారు. మహిళా సంఘాలు కూడా బయటకు వచ్చినాయి, ఆ యువతకి అండగా నిలిచాయి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. ఇది ఒక వెర్షన్, బాధితురాలి వెర్షన్. ఈ మహిళా సంఘాలు ఆ బాధితురాలకి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళ వెర్షన్. మరొక వెర్షన్ ఏంటి అంటే, జానీ మాస్టర్కి ఎవరైతే అండగా ఉంటారో, నేను కొంతమంది కొరియోగ్రాఫర్లతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ వెర్షన్ ఇది. వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నారు, ఖచ్చితంగా కలిసిమెలిసి జీవించారు కూడా, ఒక విధంగా లవర్స్ లాగా, భార్యాభర్తలాగా కలిసి కూడా జీవించారు. జానీ మాస్టర్ కూడా ఎన్నో అవకాశాలు కల్పించారు పెద్ద పెద్ద సినిమాల్లో, జైలర్లో రజనీకాంత్ గారు, అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గారితో, అలాగే కర్ణాటకలో, కన్నడలో రారా రక్కమ్మ సాంగ్ సుదీప్ అక్కడ కానీ, ఇక్కడ రామ్ చరణ్ గారితో కానీ, లేదంటే నితిన్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోల్లో, పెద్ద పెద్ద సినిమాల్లో
అన్ని హిట్ సాంగుల్లో మొన్న నేషనల్ అవార్డు వచ్చిన సాంగ్కి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేసింది ధనుష్ పాట తిరు సినిమాలో. సో నేషనల్ అవార్డు రావడంలో ఆ అమ్మాయి పాత్ర కూడా ఉంది. అంటే నిన్న మొన్నటి దాకా కూడా ఒక ఏడాదిన్నర క్రితం దాకా కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఇద్దరికి కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్తున్న వెర్షన్ ప్రకారం అమ్మాయికి ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ రావడానికి, అంత పేరు రావడానికి కూడా జానీ మాస్టర్ కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో అమ్మాయి ఎక్కడో విభేదాలు వచ్చినాయి, ఇద్దరికి మధ్య భేదాలు వచ్చి తాను సొంతంగా ఎదగాలనుకుంది, సొంతంగా కొరియోగ్రాఫ్ సినిమాలకు చేయాలనుకుంది, బయటికి వెళ్ళిపోయింది. అప్పటిదాకా తనకు ముఖ్యమైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న అమ్మాయి పక్కకు వెళ్ళడంతో జానీ మాస్టర్ కొంత ఆయన జీర్ణించుకోలేకపోయారు. లేదు నా దగ్గరే ఉండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి, ఆఫర్లు వస్తాయి అంటే లేదు నేను సొంతంగా ఎదగాలని అమ్మాయి విభేదించి వెళ్ళిపోయింది. అదే క్రమంలో పుష్ప 2లో కూడా సాంగ్లో అమ్మాయి ఫేమస్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్తో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది. చూసే ఉంటారు ఆ వీడియో, చూసేట అగ్గిరవ మాదిరి అని చెప్పేసి ఒక పాట, ఆ పాటలో కూడా. సో ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. మరి ఆ తర్వాత మరి సినిమాల్లో అవకాశాలు దానికి ఏమైనా మరి జానీ మాస్టర్ గండి కొట్టారా, మరొకటి జరిగిందా, లేదంటే ఇతర కొరియోగ్రాఫర్లను పైకి ఎదగాలి అంటే లేదు అతను తొక్కి పెట్టాలని చెప్పారా? మొత్తానికి ఈ కార్డు తీశారు, లేడీ కార్డు తీశారు. వాస్తవానికి 2017లో అమ్మాయి డీలోకి వచ్చేసరికి 16 సంవత్సరాలు, ఆయన టీం దగ్గరికి వచ్చేసరికి 18 సంవత్సరాలు అమ్మాయికి నిండాయి. అయితే ఎక్కడ ఏ సమయంలో ఏ సంవత్సరంలో జరిగిందనేది పెద్దగా అమ్మాయి చెప్పడం మీద ఆ అమ్మాయి ఏజ్ అంశంలో కూడా, వయసు అంశంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎంత వయసు, 21, 22, 23 అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కలిసి ఉన్న నాళ్ళు బాగానే ఉన్నారు, అప్పుడేమీ అత్యాచారాలు గుర్తు రాలేదు, లైంగిక వేధింపులు గుర్తుకు రాలేదు, దెబ్బలు కొట్టారు, ఈ కొట్టారు గుర్తుకు రాలేదు. చాలాసార్లు ఆ అమ్మాయే చాలాసార్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు నేను ఈ స్థాయికి రావడానికి కారణం జానీ మాస్టర్ అని చాలా నవ్వుతూ చాలా ఆనందంగా చెప్పింది. అలా బెదిరించే పని అయితే ఆ మొక్కలో కనిపిస్తుంది కదా, నేను అది చేస్తా, ఇది చేస్తా, చంపేస్తాను బెదిరిస్తే ఆ మొక్కలోనో బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది కదా, ఎక్కడా కనిపించలేదు. ఇది మాకు తెలిసిన అంశం. ఎక్కడో తేడా కొట్టేసింది, అది ఇక్కడ దాకా దారి తీసింది. ఆ పాత అంశాలను తీసుకొచ్చి ఈ కేసు మొత్తానికి పెట్టించారు అనేది వాళ్ళ వెర్షన్. సెకండ్ వెర్షన్ ఇది, బాధితురాలి వెర్షన్. జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళకి మద్దతుగా నిలిచి కొరియోగ్రాఫర్లు దగ్గరగా చూసిన వాళ్ళ వెర్షన్ అనమాట ఇది. సో ఏ వెర్షన్ ఏదైనప్పటికీ ఇక్కడ ఒకటి మాత్రం నిజం ఖచ్చితంగా, అంటే అవకాశం కోసం వచ్చిన అమ్మాయిని ఒక విధంగా లోబర్చుకున్నారు, అది నిజమే. అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడా లేదంటే మేజర్గా ఉన్నప్పుడా అది తర్వాత అంశం. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి ఆ యువతతో మరి దాన్ని ఏమంటారో తెలియదు, మరి ఉన్నారు ఆ యువతతో. తప్పే, అది ఖచ్చితంగా తప్పే. ఆ విషయంలో అయితే ఏమాత్రం సందేహం లేదు. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీలో చాలా వరకు కూడా అంటే నటీనటులు కానీ లేదంటే కొంతమంది కొరియోగ్రాఫర్లు, అందరినీ అనడం లేదు, కొరియోగ్రాఫర్లు కానీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి అని కూడా ఉంది ఒక వెర్షన్. కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు బయటకు వచ్చేస్తారు, లేదు అంటే అంతా సాఫీగానే సాగిపోతుంది అన్న వెర్షన్ కూడా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టర్ కెరీర్ ప్రమాదంలో పడింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాస్తవాలు నిజంగానే బయటకు రావాలి. మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మీద జానీ మాస్టర్ ఈ విధంగా అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు ఖచ్చితంగా పడాలి. ఆ బాధిత యువతకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం అండగా నిలవాలి. అలా అని వాస్తవాలు బయటికి రావాలి. నాణానికి 2 వైపులా కూడా చూడాలి. ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో ఒక డైలాగ్ ఉంటుంది, బండ్ల గణేష్ ఆడపిల్లంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చొక్కా ఇప్పి వచ్చేస్తారు. ఇలాంటి కొంతమంది ఉంటారు. బట్ 2 వెర్షన్లు కూడా చూడాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ జానీ మాస్టర్కి మద్దతుగా ఏమీ నేను వీడియో చేయట్లేదు, ఆ బాధిత యువతికి మద్దతు కానీ వీడియో చేస్తూ ఉన్నాను. బట్ వాస్తవాలు బయటకు రావాలని మాత్రమే కోరుతా ఉన్నాను. నాగబాబు ట్వీట్ మరి ఎటు వైపుకు దారి తీస్తుందో మరి అది కూడా వేచి చూడాలి. ఈ వీడియో పైన నేనైతే అంశాలు చెప్పాను, ఆ అంశం పైన నాగబాబు గారి ట్వీట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా జెన్యూన్గా మీ అభిప్రాయాన్ని కూడా పార్టీలు పక్కన పెట్టేసి, హీరోల అభిమానం పక్కన పెట్టేసి జెన్యూన్గా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.